హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ స్వప్న. కోరిన కోర్కెలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. మరి ఆ స్వామికి ఇష్టమైన పిండి దీపాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మరి ఆ స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ పిండి దీపాన్ని శనివారం రోజున వెలిగించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ఒక గుప్పెడు వరకు పొడి బియ్యం పిండిని తీసుకొని తురిమిన బెల్లం 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆవు నెయ్యిని తీసుకోవాలి. ఈ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన ఈ పిండి దీపాన్ని ఆవు నెయ్యి, బెల్లం, పాలను ఉపయోగించి మాత్రమే తయారు చేయాలి. వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. మనం ఎంత పర్ఫెక్ట్‌గా కలిపితే పిండి దీపం అనేది అంత పర్ఫెక్ట్‌గా వస్తుంది. పిండి దీపం పగుళ్ళు లేకుండా రావాలి అనుకుంటే మనం పొడిపిండితో చేసేటప్పుడు గోరువెచ్చటి పాలు, తడిపిండితో చేసేటప్పుడైతే చల్లటి పాలను ఉపయోగించాలి. ఇలా చేయటం వల్ల పిండి దీపం అనేది అస్సలు పగుళ్ళు లేకుండా సాఫ్ట్‌గా వస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం అనేది ఒక గొప్ప వరం. మనం అనుకుంటేనో, మన దగ్గర అన్నీ ఉంటేనో మాత్రమే ఆయన దర్శనం జరగదండి. ఎంతోమంది అక్కడ వరకు వెళ్ళి కూడా దర్శన భాగ్యం కాకుండా తిరిగి వచ్చిన వాళ్ళెందరో. ఆయన తనంతట తాను తన వైపు రప్పించుకోవాలి. అలాంటిది ఆ స్వామివారి కృప, కరుణ మనపై ఉండాలి అంటే ఆ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఈ పిండి దీపాలను పెట్టడం, సహస్రనామాలను చదవటం, నిత్యం ఆ స్వామివారిని తలుచుకుంటూ జీవించడం వలన ఆ స్వామివారి కరుణ, కృప కొంతైనా మన మీద ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి దర్శన భాగ్యం త్వరలోనే కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ముద్దలా ప్రిపేర్ చేసుకొని ఒక చిన్న ఉండని తీసుకొని అరచేతుల మధ్యలో నలుపుకుంటూ పగుళ్ళు లేకుండా ఉండలా చుట్టుకొని ఈ విధంగా దీపాల్లా ప్రిపేర్ చేసుకోవడమే. ఇలా ఈ స్వామికి ఇష్టమైన పిండి దీపాన్ని ఆవు నెయ్యితో మాత్రమే వెలిగించాలి. అదే రోజు సాయంత్రం దీపాలు కొండెక్కిన తరువాత ఇంటి పక్కన ఉండే గోశాలలో గాని, ఆవులకు గాని ఈ దీపాల్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఇలా చేయటం వలన ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కరుణ, కృప, కటాక్షం అనేది మనపై ఉంటుంది. చూస్తున్నారు కదా, దీపాలు ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. ఎక్కడా క్రాక్స్ లేకుండా నున్నగా పిండి దీపం ఎంత అద్భుతంగా వచ్చిందో. గంధము, కుంకుమను ఉపయోగించి వీడియోలో చూపిస్తున్న విధంగా గోవిందనామాలను రాసుకోవాలి. శనివారం నాడు ఉదయాన్నే లేచి నిత్య కర్మలు ముగించుకొని తలకి స్నానం చేసుకొని ఆ ఏడుకొండల వాడిని స్మరించుకుంటూ ఇలా పిండి దీపాల్ని తయారు చేసి ఇంట్లో వెలిగించడం వలన సకల సుఖాలు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనం తెలిసి తెలియక ఎలాంటి పాపాలు, కర్మలు చేసినా సరే సాయంత్రం గోమాతకు ఈ పిండి దీపాన్ని నైవేద్యంగా సమర్పించుకోవటం వల్ల అవన్నీ తొలగిపోతాయి. కమింగ్ వీడియోస్లో తిరుపతి జర్నీ కంప్లీట్ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తాను. తిరుపతి వెళ్తే అక్కడ ఏమేం లొకేషన్స్ ఖచ్చితంగా విజిట్ చేయాలి, ఆ లొకేషన్స్ ఎలా ఉంటాయి, స్వామివారి దర్శనం, కొండపై ఉండే 7 ప్రదేశాలని ఎలా దర్శించుకోవాలి, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, ఏ ఇబ్బంది లేకుండా రూమ్ ఫెసిలిటీస్ అవన్నీ ఎలా తీసుకోవాలి అనేది కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒక 2 డేస్ తిరుపతిలో అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి ఒక బెస్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను. ప్రతి వీడియో పిన్ పాయింట్గా అప్లోడ్ చేస్తాను. డూ సబ్స్క్రైబ్.